Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Ezekiel, chapter 29, verse 21. నేటి దిన మన ధ్యానం కొరకు ఎహెచ్కేల్ గ్రంథం 29 అధ్యాయం 21వ వచనం నుండి తీసుకొనబడింది. I will give thee the opening of mouth in the midst of them. వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను. When we go through the book of Ezekiel, ఎహెచ్కేల్ గ్రంథాన్ని మనం తరచి చూస్తే the prophet preaches 7 sermons against Egypt. ఈ ప్రవక్త ఐగుప్తునకు విరోధంగా 7 వర్తమానాలు ఇస్తాడు. And the verse for our meditation today falls into the second sermon of these 7. నేటి దినం మన ధ్యానం కొరకైనటువంటి ఈ వచనము ఆ 7 వర్తమానాల్లో ఉంది రెండవది ఇది. And first of all, మొదటిదిగా notice the date of the message. ఈ వర్తమానం ఇచ్చినటువంటి ఆ తేదీ, ఆ దినముని మీరు గుర్తించారు. In verse 17, 17వ వచనంలో it is written that ఇక్కడ రాయబడిన మాట, in the 27th year, in the first month, in the first day of the month. 27వ సంవత్సరం మొదటి నెల మొదటి దినమున. If we see the date of the message, ఈ వర్తమానము, ఈ సందేశం ఇచ్చినటువంటి ఆ తేదీని మనం చూస్తే just 16 verses earlier, దానికి ఒక 16 వచనాలకి ముందుకు వెళ్తే in 29:1, 29వ అధ్యాయం మొదటి వచనం it is written, ఇక్కడ రాయబడిన in మాట, the 10th year, in the 10th month, in the 12th day of the month, the word of the Lord came unto me. 10వ సంవత్సరం 10వ నెల 12వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. What does it mean? అంటే దీని అర్థం ఏమిటి? See, the gap between the two messages is nearly 16 years. ఈ రెండు వర్తమానాలకి మధ్యలో ఉన్న వ్యవధి దాదాపుగా 16 సంవత్సరాల కాలం. Why does the Holy Spirit link so closely two sermons that were preached that far apart? పరిశుద్ధాత్మ దేవుడు ఇంత వ్యవధిలో చెప్పబడినటువంటి ఈ వర్తమానాల్ని ఇంత దగ్గరగా రాసి ఎందుకు పెట్టాడు? The only answer we can give is the subject material, that is the downfall of Egypt. దీనికి ఉన్నటువంటి జవాబు ఒకటే, ఐగుప్తు యొక్క పతనమే. That అంశం, ఆ అంశం గురించి, that is the common subject. అదే దాని యొక్క అంశం. If we see a bit deeper way, ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి చూస్తే we understand that God gave that nation Egypt plenty of warning before judgment came. ఆ తీర్పు రాకముందు దేవుడు ఆ దేశానికి అనగా ఐగుప్తు దేశానికి ఎన్నో సార్లు ఆయన హెచ్చరిక చేసినాడు. He has given him plenty of warning, so much time, 16 years time, to so that they may set their ways. వారి మార్గాలు చక్కదిద్దుకోవడానికి ఆయన 16 సంవత్సరాల కాలాన్ని వాళ్ళకి ఇచ్చారు. ఆ సంవత్సరంలో హెచ్చరికలు చేశారు. That's why in the same chapter the Lord has written both the things. అందుకనే ఇదే అధ్యాయంలో ఈ రెండు విషయాలను కూడా దేవుడు రాసిపెట్టాడు. And when they could not correct themselves, తమను తాము చక్కదిద్దుకోలేనప్పుడు later what the Lord did, ఆ తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? we see that the Babylonian emperor Nebuchadnezzar attacked Egypt and decimated the nation put to naught. బబులోను యొక్క చక్రవర్తి దండెత్తి వచ్చినాడు, ఐగుప్తు దేశం మీదకి వచ్చి దాన్ని నాశనం చేసినాడు. And Nebuchadnezzar had already sacked and pretty much destroyed Phoenicia. నెబుకద్నెజర్ అప్పటికే ఫీనేషియాని పూర్తిగా ధ్వంసం చేసి స్వాధీనం That is చేసుకున్నాడు. Tyre and Sidon. అనే తూరు సీదోను ప్రాంతాలు. Yet God says అయినా దేవుడు చెప్తున్నాడు, that Nebuchadnezzar did not receive enough pay for the service to the Lord. నెబుకద్నెజరు దేవుని కొరకు చేసిన దానికి ఇంకా తగిన బహుమానం పొందలే. God is telling, దేవుడు I చెప్తున్నమాట, have not given you sufficient pay for what you have done. నువ్వు చేసిన దానికి ఇంకా నేను తగినంత బహుమానం ఇవ్వలేదు. God called Nebuchadnezzar his servant. ఇక్కడ దేవుడు నెబుకద్నెజర్ని నా సేవకుడు అంటున్నాడు. You can read chapter 29, 18, 19 and 20. 29వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో మీరు చదవచ్చు. From all these we can understand that God does have his hand in the world's politics. వీటన్నిటిని కూడా చూస్తే మనకి ఏం అర్థమవుతుందంటే ఈ లోక సంబంధమైన రాజకీయాలన్నింటిలో కూడా దేవుని హస్తం ఉంది. Yes, the politics of the world are under the control of God. ఈ లోక రాజకీయాలు అన్నీ కూడా దేవుని స్వాధీనంలో ఉన్నాయి, మర్చిపోవద్దు. He will be paying the nations for the service rendered in obedience to his word. దేవుని యొక్క మాటకి విధేయతగా వారు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. So from all these developments we understand very clearly, వీటన్నిటి నుండి కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోగలిగిన విషయం, though God of the Bible is the God of known as the God of Israelites, బైబిల్లోనే దేవుడు ఇశ్రాయేలీల దేవుడుగా ఆయన but చెప్పబడినప్పటికీ actually speaking he is the Lord of all nations, the whole universe. వాస్తవంగా సమస్త జనములకు ఆయన దేవుడు, విశ్వమంతటికి ఆయనే దేవుడు. Let them be pharaohs of Egypt, వారు మరి ఐగుప్తు యొక్క ఫరోలే కావచ్చు, and different emperors of Babylon like Nebuchadnezzar or Belshazzar. లేక బబులోని యొక్క చక్ర
చక్రవర్తి నెబోపొలాసర్, నెబుకద్నెజర్ లాంటి వారైనా కావచ్చు, or Sanheribs of Assyria, అష్షూరులో ఉన్న సన్హెరీబులే కావచ్చు, or the Greek kings, లేదా గ్రీకు రాజులు కావచ్చు, or Caesars of Roman లేదా Empire, రోమా సామ్రాజ్యంలోని కైసర్లైనా కావచ్చు, even the rulers of this 21st century, ఇంకా చెప్పాలంటే 21వ శతాబ్దంలో ఉన్నటువంటి ఈ పరిపాలకులు కూడా, or in one word, let him be anybody. ఒక మాటలో చెప్పాలంటే ఇంక ఎవరైనా కావచ్చు, They have to obey his word because he is the Lord of the universe. వాళ్ళందరూ కూడా ఆయన మాటకి లోబడవలసిందే, ఎందుకనగా విశ్వమంతటికి ఆయన దేవుడే The word of the Lord is final. కాబట్టి దేవుని యొక్క మాటే అంతిమమైనది. In Isaiah 45:1, యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వచనంలో, God called another Gentile king, Cyrus of Persia, his anointed. దేవుడు మరొక అన్యజనుడైనటువంటి రాజుని, పారసిక దేశపు రాజు అయిన కోరేషిని నేను అభిషేకించిన వాడు అంటాడు. And he called him my shepherd. అక్కడ నా మంద కాపరి అంటాడు. So, but in Ezekiel 29, అయితే హెచ్కేల్ గ్రంథం 29వ అధ్యాయంలో, in spite of the warning to Egypt, ఐగుప్తుకి ఎన్నిసార్లు హెచ్చరిక చేసినప్పటికీ, and after all these messages, ఈ వర్తమానాలన్నీ ఇచ్చిన తర్వాత Ezekiel could not close this sermon. హెచ్కేలు ఈ వర్తమానాన్ని To be ముగించలేకపోయినాడు. frank, వాస్తవంగా చెప్పాలంటే God could not close this sermon without uttering a word of grace for Israel. ఇశ్రాయేలు కొరకైన కృప గురించిన మాట చెప్పకుండా ఈ వర్తమానాన్ని Though ముగించనివ్వలేదు. Israel was sinning prolifically at that moment, God wanted to talk in a pleasing way. ఇశ్రాయేలీలు పాపము చేస్తున్నప్పటికీ కూడా దేవుడు వారి ఎడల ఎంతో దయార్థమైనటువంటి మాటలే This చెప్తున్నారు. is the special love. ఇది ప్రత్యేకమైన ప్రేమ. And this love God is having towards Israel. ఈ ప్రేమని దేవుడు ఇశ్రాయేలీల పక్షంగా కలిగి What a ఉన్నాడు. wonderful God we are having. ఎంత అద్భుతమైన దేవుడు మనకు ఉన్నాడు కదా. The word of grace can be read in 29:21. చూడండి, కృప అనేటువంటి మాట 29వ అధ్యాయం 21వ వచనంలో మనం And that is the verse for our meditation today. ఇదే మన నేటి దిన ధ్యానం కొరకైన వచనంలో ఉంది. Even today we see the same. ఈ రోజు కూడా మనం అదే పరిస్థితిని చూడొచ్చు. You and I who are born again children of God are the New Testament Israelites. నీవు నేను తిరిగి జన్మించిన వారము దేవుని బిడ్డలంగా క్రొత్త నిబంధన ఇశ్రాయేలీలం. It is written in Galatians 3:29. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం If ye రాయబడింది. be Christ, then are ye Abraham's seed and heirs according to the promise. మీరు క్రీస్తునందున్నెడల ఆ పక్షంగా మీరు మరి Abraham's seed. అబ్రహాం యొక్క సంతానం అనబడతారు. ఇది దేవుడు చేసిన And you వాగ్దానం. are heirs according to promise. వాగ్దాన ప్రకారం మీరు వారసులు అవుతున్నారు. And the moment you confess your sins and accept Jesus Christ as your personal Savior and Lord, నీ పాపములను నువ్వు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువాన్ని నీకు సొంత రక్షకుడుగాను ప్రభువుగాను నువ్వు అంగీకరించిన క్షణాన, that very moment you will become the seed of Abraham. ఆ క్షణమందే నీవు అబ్రహాము సంతానం అవుతావు. Then you can sing joyfully. అప్పుడు నువ్వు సంతోషంగా పాడగలవు. What is that song? ఏమిటా పాట? Every promise in the book is mine. Every chapter, every line and every verse. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము, ప్రతి వచనము, ప్రతి వరుస అది నాది. Because you are Abraham's seed. ఎందుకనగా నీవు అబ్రహాము సంతానమైన, Then we will be the subjects of his special love and care. అప్పుడు మనము కదా ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రేమ, ఆయన యొక్క పట్టింపునకు మనము కారకులంగా ఉంటాం. And carefully here. జాగ్రత్తగా వినండి. If the Gentiles or non-born again people commit sin, అన్యజనులైన వారు, తిరిగి జన్మించని వారు పాపము చేస్తే God will judge and condemn them. దేవుడు తీర్పు తీరుస్తాడు, వారికి శిక్ష విధిస్తాడు. And as his children, if we sin, ఆయన బిడ్డలముగా మనం పాపం చేస్తే, see the difference. ఇక్కడ ఉన్న He వ్యత్యాసాన్ని will గమనించండి. chasten us and discipline us and restore us. ఆయన మనల్ని శిక్షిస్తాడు, క్రమశిక్షణలో పెడతాడు, సమకూరుస్తాడు. What a difference. చూసారా ఎంతటి వ్యత్యాసం. When God could tame Egypt like that, what about our enemies who are pygmies in size? దేవుడు ఆ విధంగా ఐగుప్తునే సాధుపరచగలిగితే, మరి మనం ఎదుర్కొనే శత్రువుల మాట ఏమిటిది? అవన్నీ కూడా మరుగుజ్జు లాంటివి దేవుని దృష్టి. So Egypt was a very powerful nation during the ancient times. కాబట్టి మరి ఆ పురాతన దినాల్లో ఐగుప్తు అనేది మహాశక్తివంతమైనటువంటి రాజ్యం. It was a self-sufficient and dominant and very cruel also. అంతేకాకుండా అది స్వయం సమృద్ధి కలిగినది, ఎంతో క్రూరత్వంతో ఉన్నటువంటి రాజ్యం అది. During the days of Joseph, యోసేపు కాలంలో Egypt fed almost all the known world with grain. ఐగుప్తు దేశం ఆనాడు ఉన్నటువంటి ప్రపంచమంతటి కూడా ధాన్యమును అందించారు. But God closed its chapter. అయితే దేవుడు దాని శకమును ముగించారు. Reasons are many for that. దానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. Egypt oppressed God's people. ఐగుప్తు
దేవుని ప్రజలను అనగద్రొక్కింది. and the land was. ఆ దేశం అంతా కూడా విగ్రహారాధనతో ఉంది. So God used the ruthless evil man Nebuchadnezzar to bring it down. కాబట్టి దేవుడు ఈ నెబుకద్నెజర్ లాంటి క్రూరుడైన నెబుకద్నెజర్ని వాడుకొని ఆ ఐగుప్తుని పడగొట్టాడు. God only helped Nebuchadnezzar to win over Egypt. ఐగుప్తుని జయించడానికి దేవుడే నెబుకద్నెజర్కు సహాయం చేసినాడు. God has mercy in store for Israel. అయితే ఇశ్రాయేల్ ఇంటి వారి కొరకై దేవుడు కృప కనికరం కలిగిన వాడు. After conquering Egypt, ఐగుప్తుని జయించిన తర్వాత within 1 year Nebuchadnezzar became mad and was so for 7 years. ఒక సంవత్సరం కాలంలోనే నెబుకద్నెజర్ పిచ్చివాడైపోయాడు. 7 సంవత్సరాల వరకు అట్లా ఉన్నాడు. When he was at the highest, Israel was its lowest. చూడండి, ఆయన ఎంత ఎగువ స్థాయిలో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా ఎంత దిగువ స్థాయిలో ఉండినారు. Now they were in exile. వారు చెరలో ఉన్నారు. Their bones were dead and dry. వారి ఎముకలు విరిగిపోయిన చచ్చబడిపోయినాయి. But the Lord promises in Ezekiel 29:21, అయితే ఎహెచ్కేల్ గ్రంథం 29:21 వచనంలో దేవుడు వాగ్దానం in that చేస్తున్నాడు. day the house of Israel shall bud forth. ఆ దినమందు ఇశ్రాయేలీల కొమ్ము చిగురింపజేస్తాను. The day of their deliverance shall begin to dawn. కాబట్టి వారి యొక్క విడుదల సమయము ఆసన్నమవుతుంది. And they shall have some little reviving in their bondage. కాబట్టి వారి బానిసత్వంలో నుండి వారు మరలా విడుదల పొంది పునరుజ్జీవింపబడతారు. God says, దేవుడు అంటున్నాడు, I will give thee the opening of the mouth. వారు అంటారు కదా, వారిలో నేను మాట్లాడుటకు నీకు ధైర్యం కలగజేస్తాను. Yeah, we all know how Shadrach, Meshach, Abednego, Daniel, etc. were in power. షద్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు ఏ విధంగా వారు అధికారంలో ఉండినారో మనకు తెలుసు. Their word prevailed in Babylon, even in Persia. బబులోను రాజ్యములో, పారసికుల రాజ్యములో కూడా వారి మాట చెల్లుబాటైంది. So dear brothers and sisters, కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, God is a loving God. మన దేవుడు ప్రేమగల దేవుడు. Let us not sin against him. దేవునికి విరోధంగా పాపం చేయకుందుము గాక. Then he will make us head, not tail. అప్పుడు ఆయన మనల్ని తలగా ఉంచుతాడు గాని తోకగా ఉంచాడు. He will judge our enemies. ఆయన మన శత్రువులను తీర్పు తీరుస్తాడు. But he changes us. అయితే మనల్ని మన మాటకు వస్తే ఆయన మనల్ని శిక్షిస్తాడు, And he restores us. మనల్ని సమకూరుస్తాడు, He elevates us. ఆయన మన పైకి లేవనెత్తాడు. May God help us to understand these truths very clearly. ఈ సత్యాలన్నీ కూడా ఎంతో స్పష్టంగా మనం గ్రహించలాగా దేవుడు సహాయం చేయను గాక. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక.